చెప్పండి. రిషి గారు, వీరయ్య గారు బాధ్యత వ్యక్తి. అనేక సందర్భాల్లో నేను డిబేట్లో కూడా వాళ్ళతో పాల్గొన్నాను. కానీ అనుకుంటున్నారని చెప్పి ఆ పదాన్ని ఉచ్చరించడం అన్నది ఆయనకి తగదండి, ఆయన స్థాయికి తగదు. రెండవది బీజేపీ ఆయనకి కొద్దిగా నేను అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆయన డినై చేయొచ్చు. కొద్దిగా వామపక్ష భావజాలం ఎక్కువ ఉండి బీజేపీ మీద వ్యతిరేక ధోరణితో పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా బీజేపీ చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు అనే స్థాయిలో అన్నారు వీరయ్య గారు. ఇక ఇవన్నీ ఏంటి అని అంటే మనము ఒక ఎనలిస్టులుగా, ఇంటెలెక్చువల్గా బయట ఎవరో మాట్లాడుకున్న సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకున్న మాటల్ని మనం రిపీట్ చేయడము, రీఇటరేట్ చేయడము కరెక్ట్ కాదండి. రెండవది వీరయ్య గారు ఇందాక ఒక మాట అన్నారు, జూన్ 2నే ఎందుకు పెట్టాలి, జూన్ 2నే ఎందుకు పెట్టాలి, 1ని పెట్టుకోవచ్చు కదా, 3ని పెట్టుకోవచ్చు కదా. ఏమిటండి అది? జూన్ 2ని ఎందుకు పెట్టారు? కాజా ఫ్యాక్షన్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర శాఖ మీరు ఎప్పుడు రాలేదు, ఈసారి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటాము, మీరు రావాలి అని చెప్పి అంటే ఆ రోజు పెట్టారు. అది ఇండోర్ మీటింగ్, ఓన్లీ టార్గెట్ గ్రూప్ ఈజ్ 1500 to 2000. ఈ గచ్చిబౌలి దానికి పర్మిషన్ అక్కర్లేదండి. శివశంకర్ గారు క్లారిటీ ఇవ్వండి. అవన్నీ క్రియేషన్ అండి. ఎవరు ఇప్పుడు సోషల్ మీడియా మీద కంట్రోల్ లేదు. ఓకే, ఈ సోషల్ మీడియాలో కూడా ఈ పొలిటికల్ పార్టీస్ పింప్స్ ఏం చేస్తున్నారు అని అంటే జనసేన అని చెప్పి అప్లోడ్ చేస్తుంటాడు, వాడు రియల్గా వేరే పార్టీ కూడా అయి ఉంటాడు. అది ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి మేము ఫేస్ చేస్తున్నాం. దానివల్ల ఒక డిఫరెన్సెస్ క్రియేట్ చేశారు కొద్దిమంది, కానీ అది కరెక్ట్ కాదు. రెండవది ఏంటి అని అంటే ఇప్పుడు రాజకీయ ప్రక్రియ, ఇప్పుడు వీరయ్య గారు నోటంట వచ్చినవన్నీ కూడా నేను ఇందాక చెప్పాను, ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. పొలిటికల్ పార్టీలో వాళ్ళ ఏదైతే ఆలోచిస్తున్నారో అదే చెప్పారు వీరయ్య గారు. ఎవరైతే తీవ్రంగా ఖండించారో జనసేన అధినేత రావడాన్ని, వాళ్ళ మదిలో ఉన్నది వీరయ్య గారు ఉచ్చరించారు. ఈ అనుమానాలు, అపోహలు ఇవి వద్దండి, అనవసరం అండి. రాజకీయ ప్రక్రియ ఎవరు ప్రక్రియలు చేసుకుంటారు. రెండవది పవన్ కళ్యాణ్ గారి మీద ఎగ్నిస్ట్గా ఎవరెవరు మాట్లాడారు, భాష సాక్షాత్ క్యాబినెట్ మంత్రులు, ఎక్స్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు సన్స్, వీళ్ళంతా ఏం మాట్లాడారు, డాక్టర్స్, వాటి గురించి వీరయ్య గారు ఎక్కడ ఉచ్చరించాల. కేవలం పవన్ కళ్యాణ్ గారు దానికి కౌంటర్ వర్డ్ని ఆయన హైలైట్ చేయడం అనేది కూడా అదేం మాటలు వేరే గారు చెప్పండి, అలా మాట్లాడొచ్చు ఆమె. రెండోది గేటు దగ్గరే నిన్ను ఇచ్చేస్తాం, ఏమిటండి ఇది? అలాంటప్పుడు ఏమిటంటే తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా, భారతదేశంలో పార్ట్ కాదా, అది వేరే దేశమా? అది తప్పండి. ఆ ధోరణినే ఖండించారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న చెప్పారు, క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకి ఆయన ఏ రోజు వ్యతిరేకం కాదు, ఆ ఆలోచనే తప్పు. నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను రిషి గారు, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే అనేక మా క్యాడర్స్కి ఆయన తెలంగాణని ఎంత లైక్ చేస్తారో చెప్తుంటారు. మా ఇంటర్నల్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడారు తెలంగాణ గురించి, తెలంగాణ తాలూకా ఆత్మ, వాళ్ళ ప్రాంతీయ భావోద్వేగం గురించి, కుల రాజకీయాల గురించి డిఫరెన్స్ చెప్తూ కూడా చెప్పారు కదా. ఆయన ఎప్పుడు చెప్తుంటారు రిషి గారు, తెలంగాణలో ఆ పోరాట పట్టం చూసి మీరు నేర్చుకోండి, మీకు అది లేదు. వాళ్ళు ఒక సిద్ధాంతానికి, భావజాలానికి ఎలాగ కట్టుబడి ఉంటారో అవి చూసి మాకు కంపారిజన్ ఇస్తూ మాకు అక్షంతలు వేస్తుంటారు. అంతేగాని తెలంగాణ అంటే ఆయనకి పడదు, ఇదంతా కరెక్ట్ కాదండి. ఇదంతా అభూత కల్పనలు చేసి ఏదో ఒక మనసులో ఒక అనుమానం ఉంది. కీలకమైన పాయింట్ ఏంటంటే మోదీ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి, చంద్రబాబు దగ్గరికి వచ్చి ఆయన గంట కూర్చుని మాట్లాడి వెళ్ళారో, హైదరాబాద్లో సభ పెట్టి వెళ్ళారో, అప్పుడు ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ డైరెక్షన్లో భాగంగానే పవన్ కళ్యాణ్ నేను అలా చేస్తున్నారు, లేకపోతే నేను చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నారు అనేది మళ్ళీ కొత్తగా మొదలైంది నిన్న సాయంత్రం నుంచి. అది సార్, మోడీ గారు ఎందుకు వచ్చారు హైదరాబాదు? గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు ఆయన. రెండవది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు సర్జరీ చేసుకున్నారు, పరామర్శకు వెళ్ళారు.
అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంది ఎవరైనా దొంగచాటును విన్నారండి? వినీసి చెప్పారా ఏమేమి మాట్లాడుకున్నారో? ఏం మాట్లాడతారండి? ఇప్పుడు ఇలాంటి అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ అండ్ అపోహలు వీటి వల్ల మనుషుల్ని విడదీసే తత్వం వస్తుంది తప్ప కలిపే తత్వం ఉండదండి. కలిపే తత్వం ఉండాలి. అలాగే మనము ఈ సమాజం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళాలి. మీకు రిషి గారు, ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మా ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ తరపున అమెరికా నుంచి ఇంటర్నేషనల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్తో ఒక వర్క్షాపు, పెద్ద గ్లోబల్ వర్క్షాప్ పెడితే ఎక్కడ పెడదాము అని అంటే మేము హైదరాబాద్ హైటెక్స్లో పెట్టామండి. సో మా ప్రభుత్వం నిర్ణయించింది, అరే హైదరాబాద్లో పెడదాము, అందులో మన తెలంగాణ గవర్నమెంట్ తరపున వాళ్ళని కూడా పిలుద్దాం, వాళ్ళు ట్రేడ్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళకి కూడా లబ్ధి చేకూరుతుంది. దట్ ఈజ్ మా యాటిట్యూడ్ అండి. అది అర్థం చేసుకోండి. ఇవన్నీ ఆన్ రికార్డ్. నేను వచ్చాను, అలాగే మా మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు, తెలంగాణ నుంచి కూడా అధికారులు వచ్చారు, తెలంగాణ ట్రేడ్ యూనియన్లో అసోసియేషన్లో ఇండస్ట్రీస్ అసోసియేషన్లో అద్భుతంగా జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా లబ్ధి పొందారు. మీరు హైదరాబాద్లో ఉండొచ్చు, మేము అమరావతిలో ఉండొచ్చు, ఎవరు ఉన్నా మన ఆత్మ ఒక్కటేనండి. మీరు బాగుపడాలి, మేము బాగుపడాలన్న ఆలోచన ఉండాలి. కానీ ఈ ఎమోషన్ ఇది అయిపోయిందండి. బీజేపీకి ఫెసిలిటేట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారు, లేకపోతే జనసేన ప్రవర్తిస్తోంది అని కూడా వీరయ్య గారు ఇంకొక సీరియస్ కామెంట్ చేశారు. అంటే జనరల్గా వారి అనుమానము, అపోహ అంటారు నేను దాన్ని. ఓకే. ఎందుకు అంటే మేము అలయన్స్లో ఉన్నాం బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీతో. అలయన్స్ పాలిటిక్స్ ఆయనకి తెలియనిది కాదు. హీఈస్ ఎ సీనియర్ మ్యాన్. అంతేగాని ఫెసిలిటేట్ చేయడానికి అందుకోసమే పార్టీ పెట్టారు. ఈ భాష అన్నది ఎవరని అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎదగకూడదని కోరుకునే పార్టీలు అలా గ్రౌండ్ కార్యకర్తలు తెలుగుదేశం కోసం పెట్టారు, ఇంకోళ్ళ కోసం పెట్టారు, ప్యాకేజీల